యేసుక్రీస్తు ప్రభు ఒక చిన్న బాలునిగా ఈ లోకానికి దిగి వచ్చిన రోజు క్రిస్మస్. పరిశుద్ధాత్మ దేవుడు ఒక థాట్ను నాకు జ్ఞాపకం చేశారు. అదేంటంటే, ఎనీ బేబీ హూ కమ్స్ ఇన్ టు దిస్ వరల్డ్ స్టార్ట్స్ యాజ్ అ సింగిల్ సెల్. ఒక బేబీ తల్లి గర్భంలో ఫామ్ అవ్వాలంటే మనకు చూడండి, ఎవ్రీ మంత్ గ్రోత్ మనకి చాలా వీడియోస్ యూట్యూబ్లో ఉంటాయి, కొన్ని యాప్స్ ఉంటాయి. సో ఒక్కొక్క నెలకి బేబీ సైజు ఎలా పెరుగుతుంటుందో, ఒక పీనట్ సైజ్ అంటే ఒక పల్లి అంత సైజు ఉంటుంది. ఆ తర్వాత ఒక లెమన్ అంత సైజ్ అవుతుందని బేబీ. ఆ తర్వాత గర్భంలో ఉన్న శిశువు ఫైనల్ మంత్స్కి వచ్చేటప్పుడు ఒక పెద్ద పుచ్చకాయ అంత సైజ్ అవుతుందని ఫ్రూట్ సైజెస్కి కంపేర్ చేస్తూ చూపిస్తారనమాట. కానీ నిజానికి ఒక బేబీ, ఒక బిడ్డ, కుమారుడైన కుమార్తె అయినా తల్లి గర్భంలో ఫామ్ అయినప్పుడు ఒక చిన్న సెల్గా, అంటే కంటికి కనబడనంత చిన్న సెల్గా తల్లి గర్భంలో ప్రవేశిస్తుంది. సో సర్వ జగత్తును ఒక్క మాటతో సృజించిన దేవుడు కలుగును గాక అనగానే సకల చరాచర సృష్టి ఈ లోకంలోకి ఎగ్జిస్టెన్స్లోకి వస్తే, ఇప్పుడు ఆ దేవుడు మనుషులైన మనకు ఆయన అంటే ఏంటో అర్థం అవ్వాలంటే ఆయన మనలాగా మనిషిగా దిగి రావాల్సి వచ్చి, ఇప్పుడు మనిషిగా రావాలంటే ఆయన ఒక తల్లి గర్భంలో నుండి పుట్టాలి. సో తల్లి గర్భంలో పుట్టడం కొరకు గొప్ప దేవుడు తన్ను తాను ఎంతగా కుదించుకున్నాడంటే, ఎంత తగ్గించుకున్నాడంటే చిన్న సెల్ అంత అయిపోయాడు. తల్లి గర్భంలో ఒక పిండము ఫామ్ అయినప్పుడంట, ఒక గింజను, ఒక వడ్ల గింజ లేకపోతే ఒక బియ్యపు గింజను కొన్ని వందల ముక్కలు చేస్తే అందులో ఒక పీస్ ఎంత ఉంటుందో, ఒక డాట్ ఎంత ఉంటుందో అంత చిన్న సెల్గా బేబీ ఒక మదర్ ఊంబులో పెరగడం స్టార్ట్ అవుతుందంట. ఇమాజిన్ దేవుని తగ్గింపు. దేవుడు మన కొరకు ఈ లోకానికి రావడం అనేది చెప్పుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ వాస్తవాన్ని మనం వాస్తవంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ మైండ్ సరిపోదు మనకి. ఇంతగా నా కోసం దేవుడు తగ్గించుకున్న ఒక చిన్న సెల్గా సృష్టికర్త అయిన దేవుడు గొప్ప దేవుడు. మనం అయితే మనుషులుగా, నేను ఈ స్థలంలో ఇప్పుడు ఉంటే నేను ఇంకెక్కడా ఉండలేను. నా జీవితానికి ఒక బిగినింగ్ డేట్, ఒక ఎండింగ్ డేట్ ఉంది, కానీ దేవునికి ఆది లేదు, అంతం లేదు. ఆయన ఆల్ఫా ఒమేగా. సో టైం ద్వారా, స్పేస్ ద్వారా రెస్ట్రిక్ట్ చేయబడని దేవుడు ఒక యంగ్ గర్ల్ మరియా, ఒక స్త్రీ గర్భంలో ఒక చిన్న సెల్ లాగా అయిపోయి మనందరిలాగే ప్రతి నెల అలా అలా పెరుగుతూ 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 ఆఖరికి ఈ లోకంలోకి వచ్చి మనందరిలాగే, అంటే ఏదో బయటకు రాగానే సడన్గా ఇలా పెరిగిపోలేదు. గ్రాఫిక్స్లో మనకి కొన్ని చూపిస్తూ ఉంటారు కదా, ఇలా చోటా భీమ్ అంటాడు, వాడు ఇలా వస్తాడు, ఇలా చేతులు ఇలా అయిపోతాయి, అలా చేసేస్తారు, సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, గ్రాఫిక్స్ లాగా ఆయన ఏం చేయాల, మ్యాజిక్లు, జిమ్మిక్లు. ఆర్డినరీగా మనందరిలాగే పుట్టాడు, పెరిగాడు. సో ఇమాజిన్, సృష్టికర్త అయిన దేవుడు ఒక సృష్టిగా మారడం అనేది ఎంత కష్టం చూడండి. మనం కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ ఆ తగ్గింపుకు ఒక లిమిట్ ఉంటుంది, అవునా కదా? తగ్గించుకోవాలనుకుంటాం, తగ్గించుకోవడం చాలా కష్టంలేండి. అదొక డిఫరెంట్ టెక్స్ట్ అనమాట ఆల్టుగెదర్. తగ్గించుకోవడం చాలా చాలా కష్టం, హెచ్చించుకోవడం చాలా చాలా ఈజీ. ఒకసారట ఒక ఆవిడ మందిరానికి వెళ్ళి కూర్చొని, దేవా దీన మనసు ఇవ్వు, తగ్గింపు ఇవ్వు అని ఆవిడ ఆ చర్చిలో అందరికంటే నాకు తగ్గింపు ఎక్కువ అని ఒక మంచి పేరు తెచ్చుకోవాలని ఆసక్తిగా కూర్చుందంట. కూర్చోగానే ఈ లోపల పాస్టమ్మ గారు అన్నారంట, అందరం ప్రార్థన చేద్దాము అని చెప్పి అనగానే ఆమె మోకాళ్ళేసి గట్టిగా ప్రార్థన చేస్తుందంటే, ఏమనంటే, ప్రవ్వా మేము దుమ్ముము ధూళి అని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము. అలాగే నా పక్కనున్న ఈవిడ కూడా మరి చాలా, మేమంతా వేస్ట్ ఫెలోస్ అంటే ఆవిడ కోపం వచ్చేస్తుందంటే, ఎందుకంటే నువ్వు తగ్గించుకుంటే తగ్గించుకోగానే నన్ను తగ్గిస్తావా, నన్ను తగ్గించడానికి నువ్వు ఎంతటి దాని. చూడండి, కొన్నిసార్లు తగ్గించుకోవడం అంటే మనకి ఇష్టమే, కానీ దానికి కూడా కొన్నిసార్లు లిమిట్స్ ఉంటాయి. ఇంకా అంతకంటే బియాండ్ అంటే మన ఈగో ఎక్కడైనా హర్ట్ అయిపోతుంది అనుకోండి, ఇంకా మనకి తగ్గింపు రాదనమాట, అంతా ఉల్టా బేరం అయిపోద్ది. కానీ దేవాతి దేవుడు తన్ను తాను ఎంత గొప్పగా తగ్గించుకున్నాడంటే, ఆయన సశరీరుడుగా ఈ లోకంలో పుట్టాడు. ఆయన హీ వాజ్ బోర్న్ జస్ట్ లైక్ ఆల్ ఆఫ్ అస్. మనందరికైనా ఒక బర్త్ సర్టిఫికేట్, అందులో ఒక బర్త్ లొకేషను, ఒక డీసెంట్ హాస్పిటల్ మనకి ఎక్కడ పుట్టామంటే ఉందేమో, కానీ యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ పుట్టారు, ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే పశువుల శాల. ఎంత హంబుల్నెస్ అండి, ఎంత తగ్గింపు. ఆయన తన్ను తాను ఎంత తగ్గించుకున్నాడు, ఈ లోకానికి వచ్చాడు. అయితే నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, క్లుప్త సందేశంలో
ఇప్పుడు దేవుడు ఈ లోకంలోకి రావడానికి ఇద్దరు యంగ్ పీపుల్ని ఏర్పాటు చేసుకున్నారు. గాడ్ చోస్ 2 యంగ్ పీపుల్ టు కమ్ ఇన్ టు దిస్ వరల్డ్. ఒకటేమో మరియా, రెండవదేమో యోసేపు. యోసేపు కూడా పాత్ర ఉంది. యోసేపు తండ్రి కాదు, కానీ యేసు ప్రభుకు భౌతికంగా తండ్రి కాదు, ఫిజికల్ ఫాదర్ కాదు, కానీ జోసెఫ్ వాజ్ అ గార్డియన్. ఒక గార్డియన్గా మాత్రం యేసయ్యకి ఖచ్చితంగా ఉన్నాడు. సో యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి మరియ గర్భాన ఆయన వచ్చినప్పుడు, ఇప్పుడు యోసేపుకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది కానీ వివాహం అవ్వలేదు. సో మరియ టెన్షన్ పడుంటుందేమో కొంతవరకు, యోసేపు ఎలా ఫీల్ అవుతాడో, నన్ను ఇంకా పెళ్లి చేసుకోనని చెప్తాడేమో, నా ఫ్యూచర్ ఏంటి, యోసేపు విడిచిపెడితే నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు, ఈ బాబుని యేసుక్రీస్తు ప్రభువుని ఒక సింగిల్ మామ్ లాగా, ఒక ఒంటరి తల్లిగా, ఒక ఒంటరి స్త్రీగా నేను పెంచాలా, ఇటువంటి ఆలోచనలన్నీ బహుశా ఆమె మనసులో మెదిలి ఉండొచ్చు. కానీ గాడ్ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. యోసేపుతో మాట్లాడే బాధ్యత దేవుడు తీసుకున్నాడు. జోసెఫ్ని కన్విన్స్ చేసే బాధ్యత దేవుడు తీసుకున్నాడు. దేవుని దూత మరియకు ఎలా ప్రత్యక్షమై నీవు గర్భం ధరించి యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి అందిస్తావు అని చెప్పిందో, అదేవిధంగా దేవుని దూత యోసేపుకు కూడా ప్రత్యక్షమై యోసేపును కూడా కన్విన్స్ చేసింది. సో ప్రాబ్లమ్ సాల్వ్డ్. ఇప్పుడు ఈ ఇద్దరు యవ్వన దంపతుల మీద ఒక పెద్ద బాధ్యత. ఇమాజిన్, సృష్టికర్త అయిన దేవుడు లోకానికి వస్తున్నాడు. గుడ్ న్యూస్. ఎందుకంటే మెస్సియా రాక కొరకు అనేక వందల సంవత్సరాల నుండి దేవుని ప్రజలు వెయిట్ చేస్తూ వచ్చారు. దే కెప్ట్ యాంటిసిపేటింగ్, ఇంకెప్పుడు వస్తాడు లోకరక్షకుడు, ఇంకెప్పుడు వస్తాడు మెస్సియా అని ఎదురు చూస్తూ వచ్చారు. సో ఫైనలీ ఒక రోజు వచ్చింది, మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడంట దేవుడు ఈ లోకానికి రావడానికి. అనగానే మరియకు చాలా సంతోషం. యోసేపు నువ్వే గార్డియన్ వంట, మరియా డెలివరీ అయ్యే వరకు ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, మీకు తర్వాత పిల్లలు పుడితే వాళ్ళని ఎలా చూసుకుంటారో తెలియదు, కానీ లోకరక్షకుడు ఇప్పుడు మరియ గర్భంలో ఉన్నాడు కాబట్టి నువ్వు మరియను చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని దేవదూత చెప్పిన తర్వాత, ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే ఇద్దరు యవనస్తులే, కానీ వాళ్ళ మీద దేవుడు పెట్టిన బాధ్యత మాత్రం చాలా పెద్ద బాధ్యత. ఈ రోజుల్లో అంటే మనకి పేరెంటింగ్ క్లాసెస్ అని, పేరెంటింగ్ బుక్స్ అని వస్తున్నాయి. పిల్లలను ఎలా పెంచాలి తెలుసా మీకు? పిల్లల్ని అలా పెంచకూడదు, పిల్లల్ని ఇలా అనకూడదు. మొన్న ఏదో టైటిల్ చూశాను యూట్యూబ్లో, మీ పిల్లల్ని ఎందుకు కొట్టకూడదంటే అని ఒక టైటిల్ ఉంది. మీ పిల్లల్ని ఎందుకు కొట్టకూడదంటే. ఇంకో టైటిల్ చూశాను, మీ పిల్లల్ని కొడితే ఏమవుద్ది అని. ఇంకా లోపలికి వెళ్ళలేదులేండి, ఎందుకంటే ప్రపంచం చెప్పే ఫిలాసఫీ వేరే ఉంటుంది, బైబిల్ చెప్పే ఫిలాసఫీ వేరుగా ఉంటుంది కదా. సో ప్రపంచంలో అన్ని ఫిలాసఫీలు తెలుసుకొని బైబిల్ ఏం చెప్తుందో అది ఫాలో అవ్వకపోతే జీవితం వేస్ట్. అంచేత కొన్నిసార్లు మనం ఏ వినాలో, ఎంతవరకు వినాలో అంతవరకే వినాలి. ఈ యూట్యూబ్ ఎలాగంటే పొలోమని సజెషన్స్ ఇచ్చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు సజెషన్స్ వచ్చాయి కదా అని అవన్నీ చూస్తూ కూర్చున్నాం అనుకోండి, అనవసరంగా లోక జ్ఞానం, లోక సంబంధమైన ఫిలాసఫీతో మన మనసు నింపబడి ఒకవేళ బహుశా దేవుని వాక్యానికి విరుద్ధంగా ఒక డైవర్ట్ అయిపోతామేమో. అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఇద్దరు యవనస్తులు, అప్పటికి వాళ్ళకి ఇంకా ఎవరు పిల్లలు పుట్టలేదు, ఇంకా వివాహమే అవ్వలేదు, వాళ్ళకి అప్పటికి పిల్లల్ని పెంచిన అనుభవం కూడా లేదు. ఇప్పుడు పుట్టడం లోకరక్షకుడు పుడుతున్నాడంట. ఏం పెట్టి పెంచాలి, ఎలా పెంచాలి? ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు పిల్లలు ఫస్ట్ చైల్డ్ పుట్టినప్పుడు ఆడపిల్ల లేకపోతే తల్లి వాళ్ళ మదర్ సపోర్ట్ తీసుకుంటూ ఉంటుంది. అమ్మ ఏం పెట్టాలి, బాబు ఏడిస్తే ఏం చేయాలి, అర్ధరాత్రి ఏడుస్తూ ఉంటారు, అర్థం కాదు. ఫస్ట్ చైల్డ్ అప్పుడు అదొక పెద్ద ఏమంటారు సర్కస్లా ఉంటుంది అనమాట ఆ తల్లి తండ్రికి. ఎందుకంటే అర్ధరాత్రి లేసి ఏడ్చేస్తూ ఉంటారు, ఎందుకు ఏడుస్తున్నారో తెలీదు, వాళ్ళని ఎలా ఊరుకోబెట్టాలో తెలీదు, ఏమి తినిపించాలో తెలీదు, ఎలా చూసుకోవాలో తెలీదు. సో దేవుడు వాళ్ళ మీద చాలా పెద్ద బాధ్యత పెట్టేశాడు. ఇద్దరు ఏమో యవనస్తులు, చిన్నవారు. ఎంత లోపల ఏం జరిగిందంటే, ముగ్గురు తూర్పు దేశపు జ్ఞానులు బయలుదేరి వాళ్ళేం ఎక్స్పెక్ట్ చేశారు, మళ్ళీ వాళ్ళ జ్ఞానం ఉపయోగించి యూదుల రాజుగా పుట్టినవాడంటే అంతఃపురంలో పుట్టుంటాడని నేరుగా ఎక్కడికి వెళ్ళిపోయారు? హేరోదు రాజు అంతఃపురానికి వెళ్ళిపోయారు. హేరోదు రాజు అంతఃపురానికి వెళ్ళి హేరోదు రాజునే అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అనగానే హేరోదు రాజుకి చాలా కోపం వచ్చింది. మైండ్ బ్లాంక్ అయిపోయి ఉంటుంది. ఆ తర్వాత చాలా కోపం వచ్చింది. తర్వాత ఇన్సెక్యూర్గా కూడా ఫీల్ అయిపోయాడు. ఏమనంటే, అమ్మో నా సింహాసనాన్ని కొట్టేయడానికి ఇంకొక రాజు వచ్చాడా? ఈ రాజు పరలోకపు రాజు, ఈ రాజుకి ఈ లోకంలో ఏ సింహాసనం సరిపోదు. ఈ రాజు హేరోదు సింహాసనాన్ని ఆశించి వచ్చిన రాజు కాదు. కానీ హేరోదు రాజు భయపడిపోయాడు. ఎందుకంటే లోకరీతిగా ఆలోచించే వ్యక్తి కాబట్టి లోకరీతిగా ఆలోచించి భయపడిపోయి, యేసు ప్రభు లేక లోకరక్షకుడు ఈ లోకంలో పుట్టాడంటే
యూదుల రాజు పుట్టాడంటే ఆ యూదుల రాజు పుట్టినందుకు ఒక నక్షత్రం పుట్టింది, ఆ నక్షత్రాన్ని చూసి జ్ఞానులు వచ్చారంటే ఆ వ్యక్తి నా సింహాసనానికి ఎసరు పెడతాడు అనుకొని ఏం చేశాడంటే, చూడండి ఒకసారి దేవుని వాక్యంలో చూద్దాము. హేరోదు రాజు 16వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. వాట్ అ ట్రాజిక్ ఇన్సిడెంట్. హేరోదు ఎంత కఠినమైన రాజు ఒక్కసారి మనం ఆలోచించవచ్చు. సింహాసనం మీద ఉన్నాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని జ్ఞానులు వచ్చి అడగగానే టెన్షన్ బయలుదేరింది. నా సింహాసనానికి ఎసరు పెట్టే ఇంకో రాజు వచ్చాడా, ఆ రాజు బ్రతకడానికి వీల్లేదని హేరోదు రాజుకి యేసుప్రభుని వెతికే పరిస్థితి లేక జ్ఞానులని ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళి ఆరాధించి నా దగ్గరికి రండి, ఎక్కడున్నాడో అడ్రస్ చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆరాధిస్తానన్నాడు. కానీ దేవుని దూత జ్ఞానులకు కనబడి మీరు వేరే రూట్లో మీ ఇంటికి వెళ్ళిపోండి అని దేవుని దూత ద్వారా బోధించబడిన వారై వారు వేరొక మార్గంలో తిరిగి వెళ్ళిపోయారు. ఈ పరిస్థితిని గ్రహించిన హేరోదు రాజు అనుకున్నాడు, ఇక యేసుప్రభు అడ్రస్ నాకు తెలిసే పరిస్థితి లేదు, బహుశా 2 సంవత్సరాల లోపు వయసు ఉండుంటాడు ఆయన అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువును సంహరించాలి అనే దురుద్దేశంతో 2 సంవత్సరాల వయసు లోపున్న పసిపిల్లలు మగపిల్లలందరినీ సంహరించాడు. ఒక భయంకరమైన వధ ఆ బెత్లెహేము చుట్టుపక్కల ప్రాంతాలలో జరిగింది. ఇజ్రాయెల్ దేశాన్ని మేము హోలీ ల్యాండ్ టూర్ వెళ్ళినప్పుడు కొన్ని సమాధులు చూసాము. ఆ సమాధులలో యేసుక్రీస్తు ప్రభువుకు బదులుగా చంపబడిన చిన్నారులు, అంటే హేరోదు తనకున్న పగతో తనకున్న అధికార వాంఛతో యేసు ప్రభును సంహరించాలని ఏ చిన్నపిల్లలందరినీ చంపించారో వారందరి సమాధులు ఆ ప్రాంతాల్లో చూడడం జరిగింది. నిజానికి చరిత్రకారులు ఏమంటారంటే, దేవుని కొరకు చనిపోయిన వారిని హతసాక్షులు అంటాం కదండి. మన వ్యాధులు వచ్చి చనిపోవడం, వృద్ధాప్యం వచ్చి చనిపోవడం, యాక్సిడెంట్లు అయ్యి చనిపోవడం, చాలా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఈ లోకం నుండి మనం ఎగ్జిట్ అయిపోవడానికి ఏదో కారణం ఉంటుంది. దేవుడు సమయం వస్తే ఇంకా అది ఎవరు ఆపలేరు, ఏదో ఒక కారణం చేత ఎగ్జిట్ అయిపోతూ ఉంటాం. అయితే దేవుని నిమిత్తము చనిపోయిన వారిని ఏమంటారంటే హతసాక్షులు అని అంటారు. నిజానికి నూతన నిబంధనలో దేవుని నిమిత్తము హతసాక్షి అయిన మొదటి వ్యక్తి స్టెఫను అని మనం చెప్తూ ఉంటాం. ఎందుకంటే స్టెఫనును రాళ్ళు రువ్వి చంపడం ద్వారా స్టెఫను హతసాక్షి అయ్యాడు దేవుని నామము పేరిట. అయితే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కనబడుతున్న ఈ చిన్న బిడ్డలందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే దేవుని కొరకు హతసాక్షులు అయ్యారు. వారు చేసిన పాపం ఏమీ లేదు, వారు ఏ పాపం ఎరుగరు. అయితే యేసు ప్రభువును చంపించాలి అనే దురుద్దేశంతో హేరోదు రాజు చిన్నపిల్లలందరినీ సంహరించాడు. అయితే దేవుని దూత మళ్ళీ యోసేపుకు ప్రత్యక్షమైందంట. చూడండి మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడే ఉండుమని అతనితో చెప్పెను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితినని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ ఉండెను. ఇందాక ఒక మాట చెప్పాను నేను మీకు, అదేంటంటే మరియా యోసేపులు యంగ్ పీపులే, కానీ దేవుడు వాళ్ళ మీద పెద్ద బాధ్యత పెట్టాడు. ఆ పెద్ద బాధ్యత ఏంటంటే లోకరక్షకుని చాలా జాగ్రత్తగా కాపాడాలి, చిన్న పసిబిడ్డని చాలా జాగ్రత్తగా కాపాడాలి. ఆయన ఒక పసిబాలునిగా వచ్చారు, కానీ ఆయనకు విరోధంగా ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజే భయంకరమైన కుట్ర పన్నాడు. ఈ సమయంలో దేవుని దూత మరి ఒకసారి యోసేపుకు ప్రత్యక్షమైంది. మనం గమనించినట్లయితే దేవుని దూతలు ప్రత్యక్షం అవ్వడం అనేది చాలా అరుదుగా జరిగే సంఘటన. ఇట్స్ నాట్ అ కామన్ థింగ్. మన ఇంటికి చుట్టాలు బంధువులు ఊరుకూరికే వచ్చేసి వెళ్ళిపోతున్నట్లుగా దేవుని దూతలు అంత ఈజీగా మనుషులను విజిట్ చేసేవారు కాదు. కానీ దేవుని దూత దేవుని సన్నిధి నుండి పంపబడింది యోసేపు వద్దకు. దేవుని దూత యోసేపుకు చెప్పిన మాట ఏంటంటే, ఈ కుమారుని
హేరోదు సంహరించాలని ప్రయత్నం చేస్తున్నాడు కనుక అర్జెంటుగా మీరు రాత్రికి రాత్రే బయలుదేరి ఐగుప్తుకు వెళ్ళిపోండి. అంటే ఇక్కడ నేను ఒక మాట చెప్పాలని ఆశిస్తున్నాను. అదేంటంటే, దేవుడు నీకు ఏదైనా బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతను నిర్వర్తించడానికి నీకు కావలసిన డైరెక్షన్, ఆలోచన, నీకు కావలసిన సహాయము, గైడెన్స్ కూడా దేవుడే అనుగ్రహిస్తాడు. ఇంత గొప్ప బాధ్యత పెట్టావయ్యా, లోకరక్షకుడుగా నిన్ను మోసే బాధ్యత ఇచ్చో, మరి నిన్ను కాపాడే బాధ్యత మరి నేను ఎలా చేయగలను అని మరియ టెన్షన్ పడి ఉంటుందేమో. వారి చెవులకు ఎప్పుడైతే హేరోదు రాజు 2 సంవత్సరాల లోపు చిన్నపిల్లల్ని చంపించబోతున్నాడనే వార్త వినబడిందో చాలా టెన్షన్ వచ్చి ఉంటుంది. కానీ దేవుని దూత దానికంటే ముందే, హేరోదు రాజుకు ఆలోచన రాకముందే దేవుని దూత, భవిష్యత్తును ఎరిగిన దేవుడు ఆయన దూతను పంపించి యోసేపుకు చెప్పించాడు. ఏమనంటే, అర్జెంటుగా నువ్వు మరియ బయలుదేరి వెళ్ళిపోండి. వాళ్ళు ఒక్కరోజు ఆలస్యం అయింటే చాలా ప్రమాదము అయిండేది. అర్థమవుతుందండి? దేవుడు చెప్పిన పని వెంటనే చేశారు వాళ్ళు. ఆ రాత్రికి రాత్రే మరియా యోసేపులు బయలుదేరి ఐగుప్తుకు వెళ్ళిపోయి హేరోదు చనిపోయే వరకు మళ్ళీ తిరిగి రాలేదు. ఆ తర్వాత మనం చూస్తే మళ్ళీ దేవుని దూత యోసేపుకు ప్రత్యక్షమైనట్లుగా చూస్తున్నాం. 19వ వచనం, హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. హల్లెలూయా. దేవుని దూత, దేవుడు తన దూతను పంపించి ఎంత అద్భుతంగా నడిపించాడో చూడండి. ఆ రోజుల్లో టీవీ ఛానల్స్ కానీ, రేడియోస్ కానీ, సెల్ ఫోన్స్ కానీ ఏమైనా ఉన్నాయండి? వాట్సాప్ స్టేటస్లు కానీ 2 సంవత్సరాల్లో పిల్లలు ఉన్న వాళ్ళందరూ వేరే ఊర్లో వెళ్ళిపోండి, హేరోదు రాజు ఇలా చేయబోతున్నాడని అన్న కాల్స్ చేసుకొని చెప్పుకోవడానికి ఏ పరిస్థితి లేదు. ఈ రోజుల్లో అయినా మనకి టెక్నాలజీ అన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. ఓకే, సెకండ్ వేవ్ వస్తుందంట, అదంట ఇదంట అని మొత్తం అందరినీ ప్రిపేర్ చేసేస్తున్నారు. ఈ వార్తా పత్రికల వాళ్ళు, న్యూస్ ఛానల్స్ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు అందరూ అలర్ట్ అయిపోతున్నారు. ఆ రోజుల్లో యేసు ప్రభు బాలుడైన యేసయ్యను కాపాడాలంటే, భద్రపరచాలంటే వారికి సమాచారం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. కానీ దేవుడే స్వయాన తన దూతను పంపించి మరియకు, యోసేపుకు కొన్ని ప్రాముఖ్యమైన మాటలు, కొన్ని ప్రాముఖ్యమైన డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా దేవుడు చెప్పినట్లుగా, దేవుని దూత చెప్పినట్లుగా చేశారు. కాబట్టి దేవుని చక్కగా ఒక తల్లిదండ్రులుగా వారి బాధ్యత నమ్మకంగా నిర్వర్తించారు. ఈ రాత్రికాల సమయంలో మరియా యోసేపుల అనుభవంలో నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యూ మే బీ ఫీలింగ్ ఓవర్వెల్మ్డ్ బికాస్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్ దట్ గాడ్ హెస్ గివెన్ యూ. ఒకవేళ నీకు దేవుడు ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చి ఉంటాడు. చూడండి, ఉద్యోగం వచ్చే వరకు మంచి ఉద్యోగం ఈ నాయన, మంచి ఉద్యోగం ఈ నాయన అని ప్రార్థన చేస్తారు. ఆ మధ్యలో అలాగే ఒక సిస్టర్ నా దగ్గర ఊరికే వచ్చి మంచి ఉద్యోగం రావాలని ప్రార్థన చేయక్క, మంచి ఉద్యోగం రావాలని ప్రార్థన చేయంటే ప్రార్థన చేసాం. మంచి ఉద్యోగం వచ్చింది. వచ్చిన తర్వాత 4 నెలలు ఉద్యోగం చేసి మళ్ళీ వచ్చి, అక్క ఇంకో ఉద్యోగానికి రిజైన్ ఇద్దాం అనుకుంటున్నాను అక్క అని చెప్తుంది. నేను అన్నాను, మంచి ఉద్యోగం కోసం ఉపవాస ప్రార్థనలు చేసి మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని ఎదురు చూసి ఇప్పుడు దేవుడు ఇస్తే మళ్ళీ వదిలేస్తావా? దేవుడు ఇచ్చిన ఉద్యోగాన్ని విడిచిపెట్టదు. కొన్నిసార్లు చూడండి, ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతున్నాయనో, స్ట్రెస్ పెరుగుతుందనో, బాస్ కొంచెం మనల్ని ఇబ్బందిగా చూస్తున్నాడనో, ఇబ్బంది పెడుతున్నారనో, కొంచెం పని కష్టంగా ఉందనో, లేకపోతే ఎక్కువ అవర్స్ వర్క్ చేయాల్సి వస్తుందనో, కొన్నిసార్లు మన మీద పెట్టబడిన బాధ్యతలు మన శక్తికి, మన జ్ఞానానికి మించినవిగా ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఇంకా నా వల్ల కాదు. యు ఫీల్ లైక్ గివింగ్ అప్. కానీ దేవుడు నీ మీద ఒక బాధ్యత ఏదైనా పెడితే, అది ఉద్యోగ బాధ్యత అయినా, అది కుటుంబ బాధ్యత అయినా, అది పరిచర్య బాధ్యత అయినా, ఏదైనప్పటికీ నీవు ఆయన ఇచ్చే డైరెక్షన్ని చాలా జాగ్రత్తగా ఫాలో అయితే నీ బాధ్యతను నువ్వు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి దేవుడు నీకు తన సహాయమును అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఏదైనా, వాట్ ఎవర్ గాడ్ పుట్స్ ఆన్ యువర్ షోల్డర్, నీకే పని దేవుడు అప్పగించినా ఆ పని చేయడానికి నీకు శక్తి సామర్థ్యం లేకపోవచ్చు. కానీ దేవుని డైరెక్షన్ జాగ్రత్తగా మనం గమనిస్తే, దేవుని స్వరాన్ని జాగ్రత్తగా మనం వింటే, దేవుని సూచనలు మనం పాటిస్తే, దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మనం స్వీకరించగలిగితే నిశ్చయంగా మన జీవితంలో మనము ఆశీర్వాదాన్ని, దీవెనను పొందుకుంటాం. కనుక దేవుని దూత ద్వారా వారు బోధించబడి దేవుని దూత చెప్పినట్లుగా వారు చేశారు. కనుక బాలుడైన యేసయ్యని చాలా జాగ్రత్తగా వారు
భద్రపరిచి. నేను అనుకుంటాను దేవుడు పరలోకానికి వెళ్ళిన తర్వాత మరియాకు యోసేపుకు గుడ్ జాబ్ సబాష్ అని ఉంటాడా లేదా? గుడ్ జాబ్ చేశారా చేయలేదా? బాబో ఇంక బాలుడైన యేసేని మేము కాపాడలేమండి అని గివప్ చేశారా? దే డెంట్ గివ్ అప్. దేవుడు ఏ బాధ్యత అప్పగించాడో అది చాలా నమ్మకంగా మరియా యోసేపులు నిర్వర్తించారు. కనుక దేవుని కృప మీద మనం ఆధారపడుతూ దేవుడిచ్చే జ్ఞానాన్ని నడిపింపును మనం కోరుకున్నప్పుడు అన్ని విషయాల్లో సమర్థవంతంగా మనం ముందుకు వెళ్ళడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమెను. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధానికి స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. మరియా యోసేపులు నాయన నిన్ను భద్రపరచుటలో, నిన్ను నాయన మరి సంరక్షించే విషయాల్లో ప్రభా నీ దూత ప్రత్యక్షమై చెప్పిన మాటలన్నిటినీ వారు వెంబడించారు కనుక నాయన చక్కగా నిన్ను వారు సంరక్షించగలిగారు ప్రభా. మా జీవితాల్లో కూడా నీవు మాకు అప్పగించిన బాధ్యతలు, నీవు మా భుజాల మీద పెట్టిన భారాలు ఏవైతే ఉంటున్నాయో అయ్యా, వాటన్నిటిలో నీ కృప ద్వారా మేము సమర్థవంతంగా మా బాధ్యతలన్నీ నిర్వర్తించి నేను మహిమపరచడానికి సహాయం చేయము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.